నమస్తే వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాయకల్ప చికిత్సలో భాగంగా తిప్పాపూర్లో గల ఏరియా హాస్పిటల్ కు డస్ట్ బీన్స్, మ్యాప్స్, ఫినాయిల్, పైరల్ డస్ట్ బీన్స్, ఫుట్ మ్యాట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ మిత్రుల సహకారంతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాస్, సెక్రటరీ బాషెట్టి శ్రీనివాస్, లయన్ డాక్టర్ అనదర్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ నాగ్ రమేష్, తీగల వెంకటేశ్వరరావు, లయన్ ఎర్రవెల్లి రాజశేఖర్ పాల్గొని డాక్టర్ పెంచలయ్యకు అందజేయడం జరిగింది. తదుపరి హాస్పిటల్లో తులసి మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్కి శానిటేషన్కి సంబంధించిన కాయకల్ప చికిత్సలో భాగంగా సంబంధించిన శానిటేషన్ ఐటమ్, క్లీనింగ్ ఐటమ్, శానిటరీ ఐటమ్ మన ఏరియా హాస్పిటల్కి లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ సహకారంతో డస్ట్ బిన్స్, ఫెనాయిల్స్, మోప్స్ ఇవన్నీ మా సెక్రటరీ గారు, మా క్యాషియర్ గారు లయన్స్ క్లబ్ మిత్రుల సహకారంతో అందజేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వేములవాడ వారికి ధన్యవాదములు. ఈరోజు కార్యకల్పలో భాగంగా శానిటైజర్ సంబంధించిన కొన్ని రకాల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఈ రోజు బుధవారం ఎన్ఆర్ఐ యనమలపల్లి సంతోష్ కుమార్ తన కూతురు జన్మదినం సందర్భంగా కార్మికులను శాలువాతో కప్పి సన్మానించి వారికి బట్టలను, ఒక జత బూట్లను అందించారు. ఎన్ఆర్ఐగా కార్మికులు గ్రామానికి చేస్తున్న సేవలను గుర్తించి సన్మానించినందుకు గ్రామంలోని నాయకులు, ప్రజలు సంతోష్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, మాజీ సర్పంచ్ లింగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండా రవీందర్ రెడ్డి, నాయకులు భూషణ్ రెడ్డి, ఐలయ్య, అజయ్ రెడ్డి, మల్లేశం మరియు గ్రామంలోని నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పూడూరు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఎడమలపల్లి సంతోష్ కుమార్ అని వాళ్ళ కూతురి జన్మదినం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరం. ఎందుకంటే ఇలాంటి యువత మునుముందు ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇంకా ఎందరికో స్ఫూర్తి నింపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎడమలపల్లి సంతోష్ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసిన ఇదివరకు. ఎవరికైనా ఎన్ఆర్ఐ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దుబాయ్లో వాళ్ళను దగ్గరుండి అప్రై చేసుకొని వారికి అన్ని విధాలా తోడ్పడి వారిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోవడం కానీ, అక్కడి నుంచి ఇక్కడికి ఇబ్బందులు ఉంటే పంపించడం కానీ చాలా చేశాడు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నవోదయ ఫలితాల్లో వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన నగరం గాయత్రి ఎంపికైనట్లుగా ప్రధానోపాధ్యాయుడు తిరుమల జగన్నాథాచార్యులు తెలిపారు. బాలిక తండ్రి ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సన్నద్ధమై జవహర్ నవోదయలో సీటు సంపాదించడం పట్ల రూరల్ మండల విద్యాధికారి శ్రీ లోకిని కిషన్ గారు పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి, సతీష్, కిరణ్, సరోజ, అరుణ, భవిత, చిన్నారిని అభినందించారు. గాయత్రి చదువులో మరింతగా రాణించి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు. వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్ల వివరాలు ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్, ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక పశు వైద్య కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వివరాలు ఆరా తీసి
కృత్రిమ గర్భధారణ నెలకు ఎన్ని అవుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. అలాగే లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంతమంది పిల్లలు వస్తున్నారు, కేంద్రం పరిధిలో ఎంతమంది గర్భిణులు బాలింతలు ఉన్నారో ఆరా తీశారు. పిల్లల బరువు, ఎత్తు వివరాలకు సంబంధించిన రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. ఇక తనిఖీల్లో వైద్యులు, సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ మండల అధ్యక్షుడు బుర్రా శేఖర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ముంపు గ్రామాల పక్షాన మాట్లాడి నిర్వాసితులకు మిగిలిన నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పి నేడు మాట తప్పారని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు ఇస్తానన్న 5,04,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఇళ్ల పరిహారాలు ప్యాకేజీ ఇచ్చి నిర్వాసితులకు ఉపాధి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, సీనియర్ నాయకులు లింగపల్లి శంకర్, ఏరెడ్డి రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, ఉపాధ్యక్షులు బీరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ గుడి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తాను అని మాట ఇచ్చారు. పాదయాత్ర చేసి కేసీఆర్ మాట తప్పిండు. కేసీఆర్ తోడు దొంగ, అబద్ధాల కోరు, నేను బుద్ధిమంతుని, నేను రైతు బిడ్డను, 5,04,000 ఇస్తా అందరికని మాట ఇచ్చింది. ఈ దుర్మార్గుడు కూడా ఇయ్యలేదు. ఇప్పటికీ 1.5 సంవత్సర కాలం అవుతుంది. సో మేము మీ ద్వారా మీ ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం. మీరు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఈ నివేదిక పంపించారు. 5,04,000 రూపాయలు వెంటనే, 5,04,000 రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం. వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మిడ్మానేర్ నిర్వాసితులకు అండగా ఆ రోజు గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి 5,04,000 వెంటనే ప్రకటించాలని, పెండింగ్ సమస్యలు, ఇండ్ల నష్టపరిహారం, ఆడపిల్లల ప్యాకేజు, ఇంకా రావాల్సిన పట్టాలు, మిగతా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని వేములవాడ అర్బన్ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ మండల పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ముంపు గ్రామ నిర్వాసితుల పక్షాన నిలబడి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మిడ్మానేర్ నిర్వాసితుల ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా 5,04,000 రూపాయలు హామీ ఏదైతుందో, ముంపు గ్రామాలల్లో అందరూ అప్పుల పాలై అరిగోస పడుతున్నారు. మీరు వెంటనే 5,04,000 విడుదల చేయాలి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ముంపు గ్రామ నిర్వాసితులకు భారతీయ జనతా పార్టీ భాగంగా సర్వం త్యాగం చేసిన త్యాగదినుల యొక్క సమస్యలు నేటికి పెండింగ్లోనే ఉంటున్నాయి. 2004లో మొదలైనటువంటి ఈ మధ్యమానేర్ ప్రాజెక్టు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, భూ నిర్వాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. 2014 నుంచి 2023 వరకు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించింది. వేలాది ఎకరాలు, 11,000 కుటుంబాలు సర్వం త్యాగం చేస్తే, మొత్తం వ్యవసాయ భూములని కోల్పోయి మా ఇళ్ళని కోల్పోతే, నాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, నిన్నగాక మొన్నటిదాకా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమైనా ఏ ఒక్క నిర్వాసితుల యొక్క సమస్యలు పరిష్కారం చేయలేదు. ఈ ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యంగా నేటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మాటలైతే కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ చేష్టలు మాత్రం గడపలు కూడా దాటేటువంటి పరిస్థితి లేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడకు 2015లో వచ్చి నిర్వాసితులందరినీ కడుపులో పెట్టుకొని ఆదుకుంటా ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చిండు. మాట తప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పారు. కానీ కళ్ళబొల్లి మాటలతో మరి నిర్వాసితులను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంఖ్యపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్ర పెట్టుకొని మీ అందరినీ కేసీఆర్ మోసం చేసిండు, నేను ఆదుకుంటాను, మీ పెండింగ్ సమస్యల పరిష్కారం, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిల యొక్క ప్యాకేజీ కానీ, భూముల యొక్క నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి 5,04,000 రూపాయలు మరి కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకొని మరి ముఖ్యమంత్రి అయి నేటి
నేటికి 1.5 సంవత్సర కాలమైంది. ఏమైంది ఈ ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి తెలియకుంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దయచేసి మీకైనా తెలియదా, ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక వెంటనే ఇస్తాన్నటువంటి 5,04,000 రూపాయలు మరి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి ఇవ్వాలి. కానీ నిర్వాసితులను అయోమయానికి గురి చేసే విధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ఈ జిల్లా మంత్రి అయితేనేమి, ఇక్కడ శాసనసభ్యులు అయితేనేమి 4,683 ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి వేములవాడకు వచ్చినప్పుడు చెప్పినారు. నిజంగా సిగ్గులేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మోసం చేస్తారా? నిర్వాసితులు ఇందిరమ్మ ఇల్లు ఎవడడిగిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మళ్ళీ నిన్న కలెక్టర్తో మాట్లాడిపిస్తా ఉన్నారు. ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించి ప్యాకేజీ కావాలి తప్పితే నీ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి అనతి కాలంలో వెంటనే 5,04,000 ప్యాకేజీ ఇస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పెండింగ్ ప్యాకేజీలు ఇస్తూ మరి భూముల యొక్క నష్టపరం, ఇళ్ల నష్టపరం వేయకపోతే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నటువంటి మా వేములవాడ అర్బన్ మండల బీసీ కులాలలోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో ఎకనామిక్ కులగణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని వెల్లడించారు. తమ కులం పేరు విద్యాలయాలు, ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి వారు విజ్ఞప్తులు అందజేశారని తెలిపారు. ఇక వారి కులాల పేరు మార్పు కోసం ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామని అన్నారు. విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు తాము వచ్చామని చైర్మన్ పేర్కొన్నారు. పరిశీలన అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ స్పష్టం చేశారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్లలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తామని వివరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజమనోహర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా తోటి స్నేహితులు ఖచ్చితంగా డాడీ మాతో ఇవాళ దూరం అవుతారు, మమ్మల్ని అండరాని వాళ్ళు ఎట్లా చూస్తారు, ఎట్లా సరే కొంచెం చూడండి ఎట్లా మరి అంటే మేము ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కానీ మేము ఫోన్ చేసి మేడం ప్లీజ్ అలాంటిది నేను బయట పెట్టకండి, మేము దొమ్మరకి వేస్తాం, కావాలంటే మేము తీసుకొచ్చి మేము సబ్మిట్ చేస్తాం, మేము చెప్తామని చెప్పి సందర్భాలు బయటికి వెళ్ళినా కూడా అందరు చదువుకుంటారు సార్. పెళ్లి చేసినా కూడా పంతులు కూడా వస్తలేదు సార్. పంతులు రావడానికి కూడా ఎంత పెళ్లి చేసుకుంటాం అవమాన పడుతున్నాం. పెట్టినా కూడా ఒక షాప్ పెట్టుకున్నా కూడా షాప్ కాడికి వచ్చలేదు. పాల ప్యాకెట్ కూడా పెట్టుకున్నాం సార్. నడుస్తలేదు మేడం. షాప్ ఎట్లా పెట్టుకున్నాం అట్లనే ఉంటుంది. ఎవరన్నా మామూలు కొంటేనే షాప్ నడుస్తుంది, లేకుంటే నడుతుంది. ప్రతి ఇబ్బంది అంటే మాకు అంత అవమానం ఇవ్వలేదు మేడం. చులకనంటే మరీ చులకన చూస్తుంది మాకు ప్రతి విషయంలో. మా కొడుకు చికెన్ షాప్ పెట్టిండు, మంచిగా నడిచింది. నాలుగు దొమ్మరోళ్ళని తెలిసిన వరకు షాప్ అయిపోయింది. ఏ విషయంలో ఇది ఒక్క విషయంలోనే కాదు, మేము మస్తు మనం తట్టుకుంటా ఒక సమాజంలో మేము ఉన్నామా లేమా అన్నంత ఘోరంగా బతుకుతున్నాం మేడం. మీరు ఇంత పెద్దోళ్ళు ఇవ్వాలి వచ్చేది, మీరు ఇవ్వాలన్నా కనికరించి మాకు ఉపాధి కలిగిస్తారా, వాళ్ళకి ఏం సాయం చేస్తారన్నది కులం పేరనే కంపల్సరీ మాట్లాడలేదు. బీసీ కమిషన్ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలనకు అనేది రావటం జరిగింది. నాతో పాటు సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, సురేందర్ గారు, సోదరి బాలలక్ష్మి గారు, స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, డిఆర్ఓ గారు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సునీల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఉదయమే రాజరాజేంద్ర స్వామి రాజేశ్వరి స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన అనేది జరిగి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావటం జరిగింది. అది చట్టరూపం వచ్చే విధంగా ఇక్కడ
అయ్యవారిని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగిందనే మాట కూడా మనం చేస్తాం. ముఖ్యంగా ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏంటంటే వేములవాడలో, జగిత్యాలలో, సిరిసిల్లలో, ధరంపురిలో కూడా ముఖ్యంగా పిచ్చగుంట్ల, బూడబుక్కల, తర్వాత దొమ్మరి, ఈ కులాల వారి పేర్లు మార్చాలని చాలా రోజులుగానే బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తమ్మలి వారు కూడా బీసీ లిస్టులో వారు ఉన్నా కానీ వారి పేర్ల పక్కన కొన్ని పదాలు ఉండటం అనేది దాని పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీసులో ఆయా కులాల వారితో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది గతంలో. అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారు వారి అభిప్రాయం ఏముందో, వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవటానికి మేము రావటం జరిగింది. ఇవాళ వేములవాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొమ్మర కమ్యూనిటీ వారికి, వీరభద్రయ్య కమ్యూనిటీ వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నుంచి సిరిసిల్లకి వెళ్ళటం జరుగుతుంది, సిరిసిల్ల నుంచి మళ్ళీ జగిత్యాలకి వెళ్ళటం జరుగుతుంది, అక్కడ నుంచి మళ్ళీ ధరంపురికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలన చేయటం జరుగుతుంది. మేము ఇది బీసీలో తిట్టు పదాలుగా ఉన్నటువంటి కొన్ని కులాల వారు మా కులం పేరు ఒక తిట్టుగా ఉంది, మా పిల్లలన్నింటినీ చదువుకోవడానికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ పోయినప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నా కానీ తమ కులం పేరు అని చెప్పుకోవటానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మా కులం పేరును మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్స్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ వేములవాడ టెంపుల్లో కూడా తమ్మలి సంఘం వారు వచ్చినప్పుడు వారు కొన్ని టెంపుల్స్లో మేము అర్చకులు కూడా పనిచేస్తున్నాము అనే మాట వారు చెప్పడం జరిగింది. మా కులం పక్కన శూద్రులు, నాన్ బ్రాహ్మిన్స్ అనేసి పేరు ఆ విధంగా పెట్టడం జరిగింది. దాన్ని పునః పరిశీలన చేయాలనే మాట చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ తమ్మలి కులంకు చెందిన వారు ఆలయంలో, వేములవాడ ఆలయంలో కొందరు ఇక్కడ అమ్మవారి దగ్గర అర్చకులుగా పనిచేస్తుంటే ఇప్పుడే మేము అక్కడ చూసినాం వారు. సో వారిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ పిలిచి వారితో మాట్లాడి వారి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కులం వారు ముందర వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు వారు ఏమైనా ఇబ్బందులు పాలైతే ఎటువంటి ఇబ్బందులు పాలవుతుంది, దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలనే విషయంలో వారితో మాట్లాడిన తర్వాత ఈ నెక్స్ట్ ఏప్రిల్ 1st or 2nd వీక్ లోపల బీసీ కమిషన్ సమావేశమై ఈ అన్ని కులాల గురించి మొత్తంలో మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దొమ్మర కులానికి సంబంధించింది, పిచ్చగుంట్ల కులానికి సంబంధించింది, అట్లనే తమ్మలి కులానికి సంబంధించింది, బుడబుక్కల కులానికి సంబంధించింది, తర్వాత చింపూలు, మేర వాళ్ళకి సంబంధించి, తర్వాత వీరముష్టి కులానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ మీద మేము నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. దానిపై ఏప్రిల్ 1st or 2nd వీక్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ IND న్యూస్.